ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ స్వామివారు జరగబోయేది చెప్పగల సమర్థులు, దివ్య దృష్టి గలవారు. ఏం చెప్తే అచ్చం అదే జరుగుతుంది. అలాగే ఈ స్వామివారి ఆశీర్వాదం కూడా చాలా మంచిది. అవునా? అయితే నాకు తొందరగా వివాహం జరగాలని ఆశీర్వదించండి స్వామి. సంతాన ప్రాప్తిరస్తు. అపచారం స్వామి. ఏమైందమ్మా? మీరు తప్పక దీవించారు. సంతాన ప్రాప్తిరస్తు అని దీవించాను. అందులో తప్పే ఉంది? పెళ్లి కాని అమ్మాయి నేను అలా ఎలా దీవిస్తారు? ఏంటక్క ఇది? నువ్వేమో ఈయనకి జరగబోయేది కూడా చెప్పగలిగే కాలజ్ఞానం ఉందనన్నావు. ఈయనేమో నోటికొచ్చినట్టు చెప్తున్నారు. పైగా ఎలా నవ్వుతున్నారో చూడు. ఏంటి స్వామి మీరు? నా మెడలో తాళి లేదు, నా కాళ్ళకు మెట్టలు లేవు. పెళ్ళైన స్త్రీలా మీకు కనిపించలేదు. అలాంటప్పుడు సంతాన ప్రాప్తిరస్తు అని ఎలా దీవిస్తారు? ఎందుకలా పొరపాటు పడ్డారు స్వామి? నాది పొరపాటు అనుకుంటే నీదే పొరపాటు. నాది తప్పు అనుకుంటే నీదే తప్పు. నేను పూర్తి స్పృహలోనే ఉన్నాను. కానీ అలెక్యకి ఇంకా పెళ్లి కాలేదు కదా. నా చేతుల్లో ఏముంది? బూడిద. అంతా శివయ్య లీల. ఆయన పలకమన్నట్టే పలుకుతాను. శివయ్య నా నోట పలికించింది ప్రతిదీ అక్షరాలా జరిగి తీరుతోంది. స్వామి, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః. ఇలాంటి దొంగ స్వాముల మాటల్ని మనం నమ్మకూడదక్క. అయ్యో లేదలెక్య, ఆయన దొంగ స్వామి కాదు. ఆయన శక్తి గురించి నీకు తెలీదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.